సరే. ఓకే. అయితే ఇప్పుడు ఈ కాలంలో మనుషులని నమ్మడానికి లేదు. అంటే చూడ్డానికి ఒకలా ఉంటారు. లోపల ఇంకొకలా ఉంటారు. సో, పెళ్ళిళ్ళ విషయంలో అది ఇంకా బాగా ఇబ్బందవుతుంది. సో, చూడగానే ఈ మనిషి రొమాంటిక్, లేదంటే ఈ మనిషి లాయల్, వీడు దొంగ, వీడు లంగా ఇట్లా చెప్పొచ్చా సార్? చెప్పచ్చు. పెళ్లి సంబంధాలు కుదుర్చుకునే సమయంలో. చెప్పచ్చు. ఎక్కువగా ఏంటంటే మన బోర్న్ ఆన్ 6 అనుకోండి, 6/15/24 వాళ్ళు కొంచెం రొమాంటిక్ గా ఉంటారు. అలాగే 2 కూడా టు సర్టెన్ ఎక్స్టెంట్ ఏంటంటే కొంచెం హోమ్లీగా, లవింగ్ గా, నర్చరింగ్ గా అలా ఉంటారు. ఓకే. అంటే 2, 11, 20 అండ్ 29 ఆ డేట్స్ లో పుట్టిన వాళ్ళు కొంచెం కేరింగ్ గా ఉంటారు, లవింగ్ గా ఉంటారు అన్నమాట. ఇది కాకుండా 7 నంబర్ లో కూడా కొంచెం ఆ లవింగ్ నేచర్ ఉంటుంది. బట్ వాళ్ళు బయటపడరు. వాళ్ళకి అది లోపని ఇట్ విల్ బి హిడెన్ అన్నమాట. వాళ్ళ మనసులోనే ఉంటుంది, వాళ్ళు బయటపడరు. బట్ దే ఆర్ ఆల్సో వెరీ లవింగ్ అండ్ కేరింగ్. వాళ్ళు కూడా అందరూ చాలా కేరింగ్ ఉంటారు. సో దీస్ ఆర్ కైండ్ ఆఫ్ నంబర్స్ విచ్ హ్యావ్ మోర్ కైండ్ ఆఫ్ లవింగ్ నేచర్ అని చెప్పచ్చు. ఓకే. మరి డివోషనల్ ఆధ్యాత్మికంగా బాగా ఉండే వాళ్ళకి ఏమైనా నెంబర్లు ఉంటాయా? డివోషనల్ అంటే డెఫినెట్ గా నంబర్ 7 అండ్ నంబర్ 3 అని నేను చెప్తాను. ఓకే. 7 వాళ్ళకి డివోషన్ బాగా ఉంటుంది, స్పిరిచువాలిటీ కనెక్ట్ ఎక్కువ ఉంటుంది. అలాగే ఈ 3 అంటే కొంచెం జూపిటర్ అన్నమాట. సో 7 అంటే కేతు, 3 అంటే జూపిటర్. ఓకే. సో ఈ జూపిటర్ పర్సనాలిటీ వాళ్ళకి కూడా కొంచెం స్పిరిచువాలిటీ మీద దే విల్ హ్యావ్ ఏ పాజిటివ్ ఒపీనియన్. ఇప్పుడు మనకి రవిశంకర్ తీసుకున్న, అదర్వైజ్ మనకి సద్గురు తీసుకున్న, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ లో మనకి ఈ పర్టికులర్ నంబర్ హైలైట్ అవుతుంది అన్నమాట. ఓకే. అవునా? ఎస్. సో వీ కెన్ అండర్స్టాండ్ దట్ వై దే ఆర్ ఇన్ దిస్ ఫీల్డ్ అలా. ఓకే. అలాగే యోగా గురూస్ కూడా ఈ పర్టికులర్ నంబర్స్ లో ఎక్కువగా ఉంటారు. మనం టెలిఫోన్ నంబర్, వాళ్ళ మొబైల్ నంబర్ యాడ్ చేసినా కూడా ఆ సంఖ్య చూసినా కూడా 3లోనే 7లోనే వస్తుంది ఎక్కువగా. ఎవరైనా కొంచెం 10 మంది బాగుండాలి అని అలా ఏదైనా కోరిక ఉన్న వాళ్ళు చూస్తే మోస్ట్లీ దే విల్ హ్యావ్ దోస్ నంబర్స్. ఇప్పుడు మ్యాట్రిమోనియల్స్, ఏదైనా బ్రాహ్మణ్ మ్యాట్రిమోనియల్స్ కి హెడ్ గా ఉంటారు కొంతమంది, నేను చూసాను అనమాట. వాళ్ళ టోటల్ యాడ్ చేస్తే వాళ్ళకి 7 మీదకి వస్తుంది. సో ఆ 7 మీదకి వచ్చిందంటే ఆ పర్టికులర్ మైండ్ సెట్ ఉంటుంది అనమాట. సేవ చేయాలి, నలుగురుకి సేవ చేయాలి. సో ఏదో విధంగా వాళ్ళు ఏం చేయగలరో అలా చేస్తారన్నమాట. గురుగారు, మనుషులు పుడతారు, చనిపోతారు. ఎందుకు పుట్టామో, ఎందుకు చనిపోతున్నామో తెలియకుండా చనిపోయే వాళ్ళు కొన్ని కోట్లలో ఉంటారు. సో అసలు మానవ జన్మ ఎత్తినప్పుడు కానీ, మానవ జన్మకంటూ ఏదైనా ఒక పరమార్థం ఉందా? అసలు ఆ జన్మ ఎందుకు పుట్టారు, తీసుకున్నామా అని దానికి ఏదైనా లక్ష్యం కానీ ఏమైనా ఉంటాయా గురుగారు? ఉంటాయి. ఓకే. ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే స్పోర్ట్స్ స్టార్స్ తీసుకోండి, ఆర్ సినిమా స్టార్స్ తీసుకోండి, వాళ్ళు ఎందుకు ఆ ఫీల్డ్ లో వచ్చారు, వాళ్ళు ఎందుకు షైన్ అవుతున్నారు, దెర్ ఈస్ డెఫినెట్లీ సమ్ రీజన్ బిహైండ్ దట్. ఓకే. సో అలాగా మనం ఏ పర్పస్ గురించి ఈ పర్టికులర్ ఎర్త్ లో వచ్చామో, ఎవ్రీథింగ్ దేర్ ఇస్ రీజన్. ఆ రీజన్ మాత్రం ఏంటంటే అందరూ అది తెలుసుకోలేకపోతున్నారు, ఆర్ కనెక్ట్ అవ్వలేకపోతున్నారు. ఐ షుడ్ సే దట్. ఓకే. సో దేర్ లైఫ్ ఎండ్స్, బట్ whatever they think or whatever they want to do, it is gone. అంటే కొన్ని మంచి probably let's imagine that somebody is very good in research. వాళ్ళు ఏంటంటే రీసెర్చ్ చేయకుండా వాళ్ళు ఇంకేదో ప్రొడక్షన్ లైన్ లో ఉన్నారు, బట్ దే మైట్ బి వెరీ గుడ్ రీసెర్చర్స్. ఓకే. సో మనం రీసెర్చర్స్ ని మనం రీసెర్చ్ లైన్ లో పెట్టకుండా వేరే లైన్ లో పెడితే అది డెఫినెట్ గా ఇట్స్ ఎ మిస్ మ్యాచ్ అన్నమాట. ఓకే. సో దట్ పర్టికులర్ అబ్జర్వేషన్ స్కిల్స్ ఆర్ వెరీ మచ్ రిక్వైర్డ్. ఐ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. రీసెంట్ గా నేను ఒక స్పోర్ట్స్ అరీనాకి వెళ్ళాను. అక్కడ ఒక చిన్న అమ్మాయి ఏంటంటే స్కేటింగ్ చేస్తుంది అనమాట. అయితే చాలా బాగా చేస్తున్నారు స్కేటింగ్. సో ఐ వాజ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్. ఎప్పటి నుంచి అనుకుంటున్నాను ఒకసారి ఈ అమ్మాయి అట్లీస్ట్ డేట్ ఆఫ్ బర్త్ అయినా అడుగుదాం అని అనుకుంటున్నాను. ఒకరోజు ఛాన్స్ వచ్చింది. ఆ అమ్మాయి ఏంటంటే కొంచెం దగ్గరలో ఉన్నది. సో జస్ట్ మామూలుగా అడిగాను, ఎప్పుడు పుట్టేవు అంటే చెప్పిందాం డేట్ ఆఫ్ బర్త్. ఆ డేట్ ఆఫ్ బర్త్ చూశాను, అది ఎంత పవర్ఫుల్ ఉందంటే షీఈస్ బోర్న్ ఫర్ స్పోర్ట్స్. అండ్ షీ ఈస్ హార్డ్లీ అబౌట్ 8 years, 7 years or 8 years. అదే టైంలో ఆ పొటెన్షియల్ ని మనం నర్చర్ చేస్తే షీ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు బ్రింగ్ ఎ గుడ్ నేమ్ ఫర్ ఇండియా. ఒలింపిక్ గేమ్స్ అయినా దేని గురించి ఏదైనా కాంపిటేటివ్ ఉన్నప్పుడు షీ విల్ డెఫినెట్లీ గెట్ గుడ్ నేమ్ అనమాట. సో ఈ పర్టికులర్ మాట మనం పేరెంట్స్ కి వీ షుడ్ బి ఏబుల్ టు స్ప్రెడ్ దట్ అండ్ టెల్ దెమ్ దట్ డోంట్ బాదర్ హెర్ విత్ స్టడీస్. ఇప్పుడు ఏంటంటే చదువు అని కాకుండా స్పోర్ట్స్ లో కూడా అమ్మాయిని ఈక్వల్ గా ఎంకరేజ్ చేయండి. ఆ అమ్మాయి డెఫినెట్ గా షైన్ అవుతుంది. సో ఇలాగ ఏంటంటే మనం గుర్తిస్తే ఎవరిలో ఏ టాలెంట్ ఉందో ఎర్లీగా, దానివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. న్యూమరాలజీలో
ఇంతవరకు ఎవరు కనిపెట్టలేని ఏదైనా స్ట్రేంగ్ థింగ్ లేదంటే అబ్నార్మల్ థింగ్ ఏమైనా కనిపెట్టారా మీరు? ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా అలాంటి విషయాలు ఏమన్నా న్యూమరాలజీలో? ఉన్నాయి డెఫినెట్ గా, బికాస్ ఐ డిడ్ మై రీసెర్చ్, సో ఐ ఫౌండ్ లాట్ ఆఫ్ బ్యూటిఫుల్ థింగ్స్, ఓకే. లాట్ ఆఫ్ ఎక్సలెంట్ థింగ్స్. ఓకే. అండ్ ఎస్పెషల్ గా నేను ఒకటి చెప్పొచ్చు ఏంటంటే, ఎవరైనా డిప్రెషన్ లో అయినా స్ట్రెస్ లో ఉన్న వాళ్ళు కొంతమంది, వాళ్ళు అందులోంచి ఎలా బయటపడ్డారు అంటే బేసికల్లీ బేస్డ్ ఆన్ దేర్ స్టార్స్ ఏంటంటే, వాళ్ళకి కొంచెం డిప్రెషన్ స్ట్రెస్ వాళ్ళ లైఫ్ లో కొన్నిసార్లు వస్తుంది అనమాట. అది ఎప్పుడు వస్తుందో కూడా మనం చెప్పగలం ఎగ్జాక్ట్ గా. సో ఆ పర్టికులర్ మూమెంట్స్ లో హౌ దే హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దాట్, సో దానికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. అండ్ ఈ రోజు చాలా ఇంపార్టెంట్ డే, మనం ఈ రోజు మాట్లాడతాం, ఇది ఇంటర్నేషనల్ యోగా డే. సో నేనేం చెప్తానంటే, ఎవరైనా స్ట్రెస్ లో ఉన్న వాళ్ళకి యోగా, మెడిటేషన్, ఈ రెండే మంత్రాలు. ఇది కూడా ఒక న్యూమరాలజీ ద్వారా ఫైండ్ చేశారని చెప్తారో మరి ఏం చెప్తారో మనం, ఐ కాంట్ కనెక్ట్ దాట్, బట్ ఐ కెన్ టెల్ దట్ ఐ హ్యావ్ సీన్ పీపుల్ ఎవరికి ఇబ్బంది ఉన్నదో వాళ్ళు ఆ ఇబ్బంది నుంచి దీని పవర్ వల్ల బయటపడ్డారు. ఓకే. సో స్ట్రాంగ్లీ రికమెండ్ యోగా అండ్ మెడిటేషన్ టు all the people who are not comfortable, maybe because of their depression అవ్వచ్చు, స్ట్రెస్ అవ్వచ్చు, ఆర్ మేబీ సమ్ హెల్త్ ఇష్యూస్ అయినా ఉండొచ్చు. ఎంతో కొంత ఇది మీకు హెల్ప్ చేస్తుంది. సిమిలర్లీ వాకింగ్ ఆల్సో. సో దీస్ ఆర్ సమ్ ఇండైరెక్ట్ బెనిఫిట్స్ ఇన్ న్యూమరాలజీ. అలాగే ఇంకోటి కూడా చెప్తాను, కుదిరితే చెప్పులు లేకుండా నడవండి, గడ్డి మీద నడవండి, గ్రీన్ గ్రాస్ మీద అట్లీస్ట్ ఒక 10 minutes అయినా రోజు నడవండి. దాని వల్ల కూడా యు ఆర్ అట్రాక్టింగ్ సంథింగ్ పాజిటివ్ ఇన్ యువర్ లైఫ్. ఎస్పెషల్లీ ఫర్ దోస్ పీపుల్ హూ ఆర్ నాట్ ఇన్ ఏ గుడ్, ఐ మీన్ మైండ్ లో కొంచెం డిస్టర్బెన్స్ ఉన్న వాళ్ళకి అది బాగా పనిచేస్తుంది. ఓకే సార్. అట్లాగే మామూలుగా పెళ్ళైన ఆడపిల్లకి అత్తవారింట్లో చాలా కష్టాలు, అటు అత్తతో పోరు ఉంటుంది, ఇటు ఆడపడుచులతో పోరు ఉంటుంది, ఇట్లా చాలా సతమతం అవుతుంటారు కదా, వాళ్ళ కోసం న్యూమరాలజీలో ఏమైనా పరిష్కారం ఉందా? ఓకే, పరిష్కారం అంటే డైరెక్ట్ గా పరిష్కారాలు ఉంటాయి, బట్ వాట్ ఐ సే ఇస్, మ్యారేజ్ చేస్తున్నప్పుడే నేను అబ్బాయి అమ్మాయిది కాకుండా నేనేమంటానంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అబ్బాయి తరఫున చూసినప్పుడు నేను అంటాను ఏంటంటే, ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ డీటెయిల్స్ కూడా నాకు కావాలి, అలాగే అమ్మాయి వాళ్ళ బ్రదర్ సిస్టర్ ఉన్న వాళ్ళ డీటెయిల్స్ కూడా నాకు కావాలి. అందరి డీటెయిల్స్ తీసుకోవడం ఇంకా మంచిది ఒక మ్యారేజ్ చేసే ముందు. ఎందుకంటే అత్తగారితో కూడా ఈ అబ్బాయికి కంపాటిబిలిటీ అయినా అమ్మాయికి కంపాటిబిలిటీ అయినా చూసుకుంటే మంచిది. బట్ ఏంటంటే ఆ కంపాటిబిలిటీ లేకపోవడం వల్ల ఏంటంటే చాలా మంది ఏంటంటే దే ప్రిఫర్ మనం సెపరేట్ అయిపోదాం. అదే మనం ముందే కంపాటిబిలిటీ అందరిది కొంచెం చూసుకుని పర్వాలేదు అనుకుంటే ఇట్ ఈస్ గుడ్. ఆర్ ఎల్స్ అట్లీస్ట్ ఇలాగ ఉన్నది, సో దీన్ని బట్టి మనం వాళ్ళతోటి బిహేవ్ చేయాలి అని కొంచెం నాలెడ్జ్ ఉంటే we will not get into unnecessary quarrels. సో ఐ మీన్ ఇంకోటి చెప్తాను ఏంటంటే, నార్త్ లో ఎక్కువగా ఈ మధ్య నేను చూసాను కొంతమంది డైవర్స్ కేసెస్ లో అబ్బాయికి అమ్మాయికి కంపాటబిలిటీ బాగుంది, కానీ అబ్బాయి వాళ్ళ సిస్టర్ వల్ల అక్కడ విడాకులు జరిగాయి అనమాట. చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అబ్బాయి వాళ్ళ సిస్టర్ వల్ల విడాకులు జరగడం ఏంటంటే ఆ సిస్టర్ కి ఈ పెళ్లి కూతురికి వాళ్ళిద్దరికి పడదు, వాళ్ళిద్దరికి మధ్యన సమ్ డిస్టర్బెన్స్ ఉన్నది. దానివల్ల ఈ అబ్బాయి ఫోర్స్ఫుల్లీ హీ హ్యాడ్ టు గో ఫర్ డైవర్స్, దేర్ వాజ్ నో అదర్ వే అన్నమాట. సో దెర్ ఆర్ టిపికల్ కండిషన్స్. అందు గురించి ఏంటంటే మనం టోటల్ ఫ్యామిలీ డీటెయిల్స్ తీసుకుని మనం చూసుకుంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి డెఫినెట్లీ గుడ్.